హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మౌర్యుల అనంతర యుగం సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. లెట్స్ స్టార్ట్. సంఘం సాహిత్యం మరియు వర్గీకరణకు సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. అకం సాహిత్యం వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ గురించి వివరిస్తుంది. ఇందులో పాత్రల పేర్లు ప్రస్తావించబడవు. పురం సాహిత్యం సమాజం, శౌర్యం మరియు రాజుల పేర్లను స్పష్టంగా పేర్కొంటుంది. తిరుక్కురల్ గ్రంథాన్ని ఇలంగో అడిగల్ రచించారు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అకం సాహిత్యం వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ గురించి వివరిస్తుంది. ఇందులో పాత్రల పేర్లు ప్రస్తావించబడవు. పురం సాహిత్యం సమాజం, శౌర్యం మరియు రాజుల పేర్లను స్పష్టంగా పేర్కొంటుంది. తిరుక్కురల్ను రచించింది తిరువల్లువర్. ఇలంగో అడిగల్ శిలప్పాధికారం అనే కావ్యాన్ని రచించారు. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్ అండి. తిరుక్కురల్ గ్రంథాన్ని రచించింది ఎవరంటే తిరువల్లువర్. ఇలంగో అడిగల్ రచించింది దేన్ని అంటే శిలప్పాధికారం కావ్యాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన తమిళ రాజ్యాలు వాటి చిహ్నాలను జతపరచుము. రాజ్యాలు: చేరలు, చోళులు, పాండ్యులు. చిహ్నాలు: పులి, చేప, విల్లు మరియు బాణం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ అండి. A3, B1, C2. చేరలు యొక్క చిహ్నం ఏంది? చేరల రాజ్యానికి చిహ్నం విల్లు మరియు బాణం. చోళులు అయితే పులి, పాండ్యులు అయితే చేప. చేర రాజుల చిహ్నం విల్లు బాణం, చోళుల చిహ్నం పులి, పాండ్యుల చిహ్నం చేప. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత మగధను పాలించిన వంశాలను కాలక్రమానుసారంగా అమర్చండి. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత మగధను పాలించిన వంశాలను కాలక్రమానుసారంగా అమర్చండి. కన్వ వంశం, మౌర్య వంశం, శుంగ వంశం, శాతవాహన వంశం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత మగధను పాలించింది కాలక్రమానుసారంగా చూసుకుంటే ఫస్ట్ మౌర్య వంశం, తర్వాత శుంగ వంశం, తర్వాత కన్వ వంశం, తర్వాత శాతవాహన వంశం. మౌర్య వంశం తర్వాత పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపించాడు. శుంగ వంశం తర్వాత కన్వ వంశం క్రీస్తుపూర్వం 73లో వచ్చింది. చివరగా శాతవాహనులు కన్వరాజును ఓడించి మగధపై ప్రభావం చూపారు. నెక్స్ట్ క్వశ్చన్. కనిష్కుడిని రెండవ అశోకుడు అని పిలుస్తారు. అశోకుని వలె కనిష్కుడు కూడా బౌద్ధ మతాన్ని ఆదరించి దానిని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. కనిష్కుడిని రెండవ అశోకుడు అని పిలుస్తారంట. అశోకుని వలె కనిష్కుడు కూడా బౌద్ధ మతాన్ని ఆదరించి దానిని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశాడు. అశోకుని వలె కనిష్కుడు కూడా బౌద్ధ మతాన్ని ఆదరించి దానిని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశాడు. ఎవరు? కనిష్కుడు. అశోకుడు బౌద్ధ మతాన్ని భారతదేశంలో విస్తరిస్తే కనిష్కుడు దానిని చైనా, మధ్య ఆసియా వంటి దేశాలకు చేరవేసి రెండవ అశోకుడిగా పేరు పొందారు. రెండవ అశోకుడు అనేది ఎవరిని అంటారు? కనిష్కుడిని. నెక్స్ట్ క్వశ్చన్. కుషానుల కాలం నాటి ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది? కనిష్కుడు సిల్క్ రూట్ను నియంత్రించిన ఏకైక భారతీయ చక్రవర్తి. కుషాన రాజులు తమను తాము దేవపుత్ర అని పిలుచుకునేవారు. కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లో నిర్వహించాడు. కనిష్కుడు హీనయాన బౌద్ధాన్ని రాజమతంగా స్వీకరించాడు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. క్వశ్చన్ ఏమడిగాడు? కుషానుల కాలం నాటి ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది.
తప్పుగా ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ డి, కనిష్కుడు హీనయాన బౌద్ధాన్ని రాజమతంగా స్వీకరించాడు అనేది రాంగ్ అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్: కనిష్కుడు సిల్క్ రూట్ను నియంత్రించిన ఏకైక భారతీయ చక్రవర్తి అంట. కుషాణ రాజులు తమను తాము దేవపుత్ర అని పిలుచుకునేవారు. కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లో నిర్వహించాడు. దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లో నిర్వహించాడు. కుషాణ రాజులు తమను తాము దేవపుత్ర అని పిలుచుకున్నారంట. కనిష్కుడు సిల్క్ రూట్ను నియంత్రించిన ఏకైక భారతీయ చక్రవర్తి. కనిష్కుడు హీనయాన బౌద్ధాన్ని కాదండి, మహాయాన బౌద్ధాన్ని రాజమతంగా స్వీకరించాడు. హీనయాన కాదండి, మహాయాన బౌద్ధాన్ని రాజమతంగా స్వీకరించాడు. ఎవరు? కనిష్కుడు. నెక్స్ట్ క్వశ్చన్: శకయుగం మరియు విక్రమ శకంలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. విక్రమ శకం క్రీస్తు శకం 78లో ప్రారంభమైంది. భారత ప్రభుత్వం శకయుగాన్ని అధికారిక జాతీయ క్యాలెండర్గా అంగీకరించింది. విక్రమ శకాన్ని కనిష్కుడు ప్రారంభించాడు. శకయుగం క్రీస్తుపూర్వం 57లో ప్రారంభమైంది. శకయుగం మరియు విక్రమ శకంకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. విక్రమ శకం క్రీస్తు శకం 78లో ప్రారంభమైంది. భారత ప్రభుత్వం శకయుగాన్ని అధికారిక జాతీయ క్యాలెండర్గా అంగీకరించింది. విక్రమ శకాన్ని కనిష్కుడు ప్రారంభించాడు. శకయుగం క్రీస్తుపూర్వం 57లో ప్రారంభమైంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. భారత ప్రభుత్వం శకయుగాన్ని అధికారిక జాతీయ క్యాలెండర్గా అంగీకరించింది. ఎప్పుడు? క్రీస్తు శకం 78లో. విక్రమ శకం అనేది క్రీస్తుపూర్వం 57లో, శకయుగం అనేది క్రీస్తు శకం 78లో. ప్రస్తుత భారత జాతీయ క్యాలెండర్ శకయుగం క్రీస్తు శకం 78 ఆధారంగా రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది జతలలో ఏది సరైనది? బుద్ధ చరిత వసుమిత్రుడు, మహావిభాష శాస్త్రం అశ్వఘోషుడు, మిలింద పన్హా నాగసేనుడు, తొల్కాపియం అగస్త్యుడు. ఆప్షన్ సి కరెక్ట్ అండి, మిలింద పన్హా నాగసేనుడు. బుద్ధ చరిత అంటే అశ్వఘోషుడు, ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయండి. మహావిభాష అంటే వసుమిత్రుడు, తొల్కాపియం అంటే తొల్కాపియర్. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ ఆపోజిట్లో ఉన్నాయండి. మిలింద పన్హా నాగసేనుడు ఈ స్టేట్మెంట్ కరెక్టు. తొల్కాపియం అంటే తొల్కాపియర్. నెక్స్ట్ క్వశ్చన్: క్షత్రప పాలనా వ్యవస్థకు సంబంధించి సరికాని ప్రకటన ఏది? ఇది వికేంద్రీకరణ పాలనకు పునాది వేసింది. ఇందులో తండ్రి మహాక్షత్రపగా కొడుకు క్షత్రపగా పాలించే ద్వంద్వ పాలన ఉండేది. ఈ వ్యవస్థను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇండో గ్రీకులు ప్రవేశపెట్టారు. క్షత్రపులు తమ సొంత పేరుతో నాణేలను ముద్రించుకునే అధికారం కలిగి ఉండేవారు. క్షత్రప పాలనా వ్యవస్థకు సంబంధించి సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ ఇయర్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. క్షత్రప పాలనా వ్యవస్థకు సంబంధించి ఇది వికేంద్రీకరణ పాలనకు పునాది వేసిందంట, డీసెంట్రలైజేషన్. ఇందులో తండ్రి మహాక్షత్రపగా కొడుకు క్షత్రపగా పాలించే ద్వంద్వ పాలన అనేది ఉండేదంట. ఏ దాంట్లో? క్షత్రప పాలనలో. నెక్స్ట్, క్షత్రపులు తమ సొంత పేరుతో నాణేలను ముద్రించుకునే అధికారం కలిగి ఉండేవారంట. తమ సొంత పేరుతో నాణేలు ముద్రించుకునే అధికారం ఎవరికి ఉంది అంటే క్షత్రపులకి. భారతదేశంలో తొలిసారిగా సాట్రాప్ వ్యవస్థను ప్రవేశపెట్టింది పర్షియన్ రాజు డేరియస్ I. శకులు మరియు కుషానులు దీనిని విస్తృతంగా అమలు చేశారు. సాట్రాప్ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరండి? పర్షియన్ రాజు డేరియస్ I. నెక్స్ట్ క్వశ్చన్: హెలియోడోరస్ గరుడ స్తంభం ఏ మత వ్యాప్తిని తెలియజేస్తుంది? హెలియోడోరస్ గరుడ స్తంభం ఏ మత వ్యాప్తిని తెలియజేస్తుంది? బౌద్ధ మతం, జైన మతం, భాగవత మతం, శైవ మతం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. హెలియోడోరస్ గరుడ స్తంభం అనేది భాగవత మతాన్ని తెలియజేస్తుందట. గ్రీకు రాయబారి హెలియోడోరస్ విదిశలో ప్రతిష్ఠించిన గరుడ స్తంభం ప్రాచీన కాలంలో విదేశీయులు కూడా భాగవత మతాన్ని స్వీకరించారని నిరూపిస్తుంది. ఎవరు? గ్రీకు రాయబారి హెలియోడోరస్ విదిశలో ప్రతిష్ఠించిన గరుడ స్తంభం ప్రాచీన కాలంలో విదేశీయులు కూడా భాగవత మతాన్ని స్వీకరించారని నిరూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది తమిళ సాహిత్య సంకలనాలను వాటి అర్థాలతో జతపరచుము. గ్రంథాలు: ఎట్టు తోగై, పట్టు పట్టు,
శిలప్పాధికారం మణిమేకలై. అర్థాలు: 10 పాటలు, 8 సంకలనాలు, మాయాపాత్ర, అమృత సురభి, అందియ కడియం కథ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. A2, B1, C4, D3 అంటే 10 పాటలు, శిలప్పాధికారం, అందియ కడియం కథ, మణిమేకలై, మాయాపాత్ర. ఎట్టు అంటే 8, పట్టు అంటే 10. శిలప్పాధికారం అంటే అందియ కడియం కథ. మణిమేకలై కావ్యం అమృత సురభి అనే మాయాపాత్ర చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: పార్థియన్లు లేదా పహ్లవుల పాలనకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి? వీరు ఇరాన్లోని ఖురాసాన్ ప్రాంతానికి చెందినవారు. పహ్లవ రాజులలో అత్యంత ప్రసిద్ధుడు గోండోఫెర్నస్. సెయింట్ థామస్ గోండోఫెర్నస్ ఆస్థానానికే వచ్చి క్రైస్తవ మత ప్రచారాన్ని ప్రారంభించారు. వీరు తండ్రి కొడుకులు కలిసి పాలించే సంయుక్త పాలన పద్ధతిని పాటించేవారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. పార్థియన్లు లేదా పహ్లవుల పాలనకు సంబంధించి వీరు ఇరాన్లోని ఖురాసాన్ ప్రాంతానికి చెందినవారంట. పహ్లవ రాజులలో అత్యంత ప్రసిద్ధుడు గోండోఫెర్నస్ అంట. పహ్లవ రాజులో అత్యంత ప్రసిద్ధుడు ఎవరు? గోండోఫెర్నస్. వీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? ఇరాన్లోని ఖురాసాన్ ప్రాంతానికి చెందినవారు. సెయింట్ థామస్ గోండోఫెర్నస్ ఆస్థానానికే వచ్చి క్రైస్తవ మత ప్రచారాన్ని ప్రారంభించాడు. ఎవరు? సెయింట్ థామస్. ఎవరి ఆస్థానానికి వచ్చి? గోండోఫెర్నస్ ఆస్థానానికి వచ్చి. వీరు తండ్రి కొడుకులు కలిసి పాలించే సంయుక్త పాలన పద్ధతిని పాటించేవారు. తండ్రి కొడుకులు కలిసి పాలించే సంయుక్త పాలన పద్ధతిని పాటించేవారంట. సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్: సంగం కవిత్వంలోని తినై సిద్ధాంతం ప్రకారం భార్య తన భర్త కోసం నిరీక్షించే సందర్భాన్ని ఏ ప్రకృతి ప్రాంతంతో ముడిపెట్టారు? కురింజి పర్వతాలు, ముల్లె అడవులు, మరుతం వ్యవసాయ భూమి, పాలై ఎడారి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ముల్లె అడవులు. సంగం కవిత్వంలోని తినై సిద్ధాంతం ప్రకారం భార్య తన భర్త కోసం నిరీక్షించే సందర్భాన్ని ముల్లె అనే ప్రకృతి ప్రాంతంతో ముడిపెట్టారంట. ఏ సిద్ధాంతం ప్రకారం? తినై సిద్ధాంతం ప్రకారం భార్య తన భర్త కోసం నిరీక్షించే సందర్భాన్ని ముల్లె ప్రకృతి ప్రాంతంతో ముడిపెట్టారు. తినై సిద్ధాంతం ప్రకారం. కురింజి అంటే ప్రేమికుల కలయిక. ముల్లె భర్త కోసం భార్య నిరీక్షణ. మరుతం భార్యాభర్తల మధ్య కలహాలు. పాలై విడిపోవడం లేదా సుదీర్ఘ ప్రయాణం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది రాజులను వారి బిరుదులు లేదా విశేషాలతో జతపరచుము. రాజులు: సెంగుట్టువన్, ఉదియన్, జెరలాతన్, కరికాల చోళుడు, నెడుంజెలియన్. బిరుదులు: పెరుంచోట్రు మహాభారత సైన్యానికి భోజనం పెట్టినవాడు. రెడ్ చేర, యానే కల్వన్ నేనే దొంగను, కాలిపోయిన కాలు ఉన్నవాడు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. సెంగుట్టువన్ రెడ్ చేర, ఉదియన్ జెరలాతన్ పెరుంచోట్రు మహాభారత సైన్యానికి భోజనం పెట్టినవాడు ఎవరు? ఉదియన్ జెరలాతన్. కరికాల చోళుడు కాలిపోయిన కాలు ఉన్నవాడు. నెడుంజెలియన్ యానె కల్వన్ నేనే దొంగను అని తెలియజేస్తుందట. నేనే దొంగను అనే బిరుదు ఎవరికి ఉంది? నెడుంజెలియన్. ఇతనిని యానె కెల్వన్ అంటారంట. సెంగుట్టవన్ను రెడ్ చేర అంటారు. ఉదియన్ జెరలాతన్ను పెరుంచోట్రు అనే బిరుదు ఉంది. కరికాల అంటే కాలిపోయిన కాలు ఉన్నవాడు. నెడుంజెలియన్ కోవలన్ మరణశిక్ష విషయంలో పశ్చాత్తాపంతో యానె కల్వన్ అని ప్రాణాలు వదిలాడు. నెక్స్ట్ క్వశ్చన్: కుషాన రాజు కనిష్కుని ఆస్థానంలోని పండితులకు సంబంధించి సరికాని జత ఏది? సరికానిది అడిగారండి. అశ్వఘోషుడు బుద్ధ చరిత బౌద్ధుల రామాయణం, వసుమిత్రుడు మహావిభాష్య శాస్త్రం బౌద్ధమత విజ్ఞాన సర్వస్వం, ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ఇండియన్ ఐన్స్టీన్, పతంజలి యోగ సూత్రాలు. సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. మిగతావన్నీ కరెక్టు. అశ్వఘోషుడు
బుద్ధ చరిత బౌద్ధ రామాయణం, వసుమిత్రుడు మహావిభాష శాస్త్రం, బౌద్ధమత విజ్ఞాన సర్వస్వం, ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ఇండియన్ ఐన్స్టీన్. పతంజలి పుష్యమిత్ర శుంగుని ఆస్థానంలో ఉండేవారంట, కనిష్కుని కాలంలో కాదు. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు? కుషాణరాజు కనిష్కుని ఆస్థానంలో పండితులకు సంబంధించింది అడిగారండి. కానీ పతంజలి పుష్యమిత్ర శుంగుని ఆస్థానంలో ఉండేవాడు, కనిష్కుని కాలంలో కాదు. సో రిమైనింగ్ 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కరికాల చోళుడు కల్లనై ఆనకట్టను నిర్మించాడు. కావేరి నది నీటిని వ్యవసాయానికి మళ్లించి చోళ దేశాన్ని సుభిక్షం చేయడం ఆయన ఉద్దేశ్యం. కరికాల చోళుడు కల్లనై ఆనకట్టను నిర్మించాడు. కావేరి నది నీటిని వ్యవసాయానికి మళ్లించి చోళ దేశాన్ని సుభిక్షం చేయడం ఆయన ఉద్దేశం. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. కరికాల చోళుడు కల్లనై ఆనకట్టను నిర్మించాడంట. కావేరి నది నీటిని వ్యవసాయానికి మళ్లించి చోళ దేశాన్ని సుభిక్షం చేయడం ఆయన ఉద్దేశం అంట. కావేరి నదిపై ప్రపంచంలోనే పురాతన ఆనకట్టలలో ఒకటైన కల్లనైను కరికాలుడు నిర్మించాడు. దీనివల్ల చోళ దేశం నీటి సమృద్ధి గల పునల్నాడుగా పేరు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రదాముని జునాగఢ్ శాసనం దేని గురించి వివరిస్తుంది? యుద్ధ విజయాలు మాత్రమే, సుదర్శన సరస్సు మరమ్మత్తు మరియు సంస్కృత భాష ప్రాధాన్యత, బౌద్ధ మత వ్యాప్తి, జైన మత సూత్రాలు. రుద్రదాముని జునాగఢ్ శాసనం దేని గురించి వివరిస్తుంది? సుదర్శన సరస్సు మరమ్మత్తు మరియు సంస్కృత భాష ప్రాధాన్యత. జునాగఢ్ శాసనం దేని గురించి తెలుపుతుందండి? రుద్రదాముని జునాగఢ్ శాసనం సుదర్శన సరస్సు యొక్క మరమ్మత్తులు మరియు వాటి యొక్క సంస్కృత భాష గురించి తెలుపుతుంది. జునాగఢ్ శాసనం భారతదేశంలో తొలి సుదీర్ఘ సంస్కృత శాసనం. ఇది ప్రజలపై పన్నులు వేయకుండా రుద్రదాముడు తన సొంత ఖర్చుతో సుదర్శన సరస్సును మరమ్మత్తు చేయించిన వైన్యాన్ని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో బ్లాక్ గోల్డ్ అని దేనిని పిలిచేవారు మరియు అది ఏ ఓడరేవు ద్వారా రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి అయ్యేది? ప్రాచీన కాలంలో బ్లాక్ గోల్డ్ అని దేనిని పిలిచేవారు మరియు అది ఏ ఓడరేవు ద్వారా రోమన్ సామ్రాజ్యానికి దిగుమతి అయ్యేది? ముత్యాలు కోర్కై రేవు, మిరియాలు ముజిరస్ రేవు, వస్త్రాలు ఉరయూర్ రేవు, ఏలకులు పుహార్ రేవు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. మిరియాలు ముజిరిస్ రేవు. ప్రాచీన కాలంలో బ్లాక్ గోల్డ్ అని దేనిని పిలిచేవారు మరి అది ఏ ఓడరేవు ద్వారా రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి అయ్యేది అంటే బ్లాక్ గోల్డ్ అని మిరియాలను పిలిచేవారంట. అది ఏ ఓడరేవు ద్వారా రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి అయ్యేదంటే ముజిరిస్ ఓడరేవు అంట అండి. ముజిరిస్ ఓడరేవు. చేరా రాజ్యంలోని ముజిరిస్ ఓడరేవు నుండి రోమన్ సామ్రాజ్యానికి మిరియాలు భారీగా ఎగుమతి అయ్యేవి. అందుకే వీటిని బ్లాక్ గోల్డ్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది శాసనాలను వాటికి సంబంధించిన రాజులతో జతపరచుము. శాసనాలు: తక్ ఈ బాహి, అయోధ్య శాసనం, రాబటక్ శాసనం, టాక్సిలా రాగి రేకు శాసనం. రాజులు: పుష్యమిత్ర శుంగుడు, కనిష్కుడు, గోండోఫెర్నస్, మౌస్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. తక్ ఈ బాహి శాసనం అనేది గోండోఫెర్నస్ రాజుకు సంబంధించిందంట. అయోధ్య శాసనం అనేది పుష్యమిత్ర శుంగుడు, రాబటక్ శాసనం అనేది కనిష్కుడు, టాక్సిలా రాగిరేకు శాసనం అనేది మౌస్ రాజుకు సంబంధించింది. టాక్సిలా రాగిరేకు శాసనం మౌసు. తక్ ఈ బాహి గోండోఫెర్నస్ పాలన గురించి సమాచారం ఇస్తుంది. అయోధ్య శాసనం పుష్యమిత్ర శుంగుని 2 అశ్వమేధ యాగాలను ధృవీకరిస్తుంది. రాబటక్ శాసనం కుషానుల వంశవృక్షాన్ని మరియు కనిష్కుని విజయాలను తెలుపుతుంది. కుషానుల యొక్క వంశవృక్షాన్ని మరియు కనిష్కుని యొక్క విజయాలను తెలిపేది రాబటక్ శాసనం. టాక్సిలా రాగిరేకు మౌస్ కింద పాటిక అనే వ్యక్తి క్షత్రపుడిగా పనిచేసినట్లు తెలుపుతుందంట. మౌస్ రాజు కింద పాటిక అనే వ్యక్తి క్షత్రపుడిగా పనిచేసినట్లు తెలిపేది టాక్సిలా రాగిరేకు. నెక్స్ట్ క్వశ్చన్, హెలియోడోరస్ గరుడ స్తంభంపై ఉన్న శాసనం ప్రకారం మోక్షానికి దారితీసే 3 ముఖ్యమైన సూత్రాలలో లేనిదేది? హెలియోడోరస్ గరుడ స్తంభంపై ఉన్న శాసనం ప్రకారం మోక్షానికి దారితీసే 3 ముఖ్యమైన సూత్రాలలో లేనిదేది? దమ స్వీయ నియంత్రణ, త్యాగ సెల్ఫ్ డేనియల్, అప్రమాద మెలకువగా ఉండడం, అహింస నాన్ వైలెన్స్.
హెరియోడోరస్ గరుడ స్తంభంపై ఉన్న శాసనం ప్రకారం మోక్షానికి దారితీసే 3 ముఖ్యమైన సూత్రాల్లో లేనిది అడిగారండి. అహింస అనేది లేదంట, దమ, త్యాగ, అప్రమాద అనేవి ఉన్నాయంట. హెలియోడోరస్ గరుడ స్తంభంపై దమ, త్యాగ, అప్రమాద అనే 3 సూత్రాలు మాత్రమే పేర్కొన్నాయి. అహింస అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, తమిళ సంఘం పరిషత్తులకు సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. మొదటి సంఘం మదురైలో అగస్త్య మహర్షి అధ్యక్షతన జరిగింది. రెండవ సంఘం కపటపురంలో జరిగింది. దీనికి తొల్కాపియర్ కూడా అధ్యక్షత వహించారు. ప్రస్తుతం మనకు లభిస్తున్న సంఘం సాహిత్యం అంతా 3వ సంఘం కాలం నాటిదే. మొదటి సంఘం మదురైలో అగస్త్య మహర్షి అధ్యక్షతన జరిగింది. ఏది? తమిళ సంఘం. తమిళ సంఘం పరిషత్తులకు సంబంధించి సరైన ప్రకటనలు. మొదటి సంఘం అనేది మదురైలో అగస్త్య మహర్షి అధ్యక్షతన జరిగిందంట. ఎవరి అధ్యక్షతన? అగస్త్య మహర్షి అధ్యక్షతన మొదటి సంఘం. ఎక్కడ? మదురైలో. రెండవ సంఘం కపటపురంలో జరిగింది. దీనికి తొల్కాపియర్ కూడా అధ్యక్షత వహించారు. ప్రస్తుతం మనకు లభిస్తున్న సంఘం సాహిత్యం అంతా 3వ సంఘం కాలం నాటిదే. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. మొదటి సంఘంకు అగస్త్యుడు అధ్యక్షుడు, రెండవ దానికి అగస్త్యుడు తర్వాత తొల్కాపియర్ అధ్యక్షత వహించారు. 3వ సంఘం మదురై సాహిత్యం మాత్రమే ప్రస్తుతం లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మిలింద పన్హా గ్రంథానికి సంబంధించి క్రింది వాటిలో సరైనదేది? ఇది మెనాండర్ మరియు నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణ. కరెక్ట్ అండి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మిలింద పన్హా అన్నాడు. మీ అంటే మినాండర్ అని, నా అంటే నాగసేనుడు అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. మిలింద పన్హా మొనాండర్ మరియు నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణ. ఇందులో నాగసేనుడు రథం ఉదాహరణతో అనాత్మ సిద్ధాంతాన్ని వివరిస్తాడు. ఇది అసలు పాలీ భాషలో రాయబడింది. పైవన్నీ సరైనవండి. మిలింద పన్హా గ్రంథానికి సంబంధించి మొనాండర్ నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణ కరెక్టు. నాగసేనుడు రథం ఉదాహరణతో అనాత్మ సిద్ధాంతాన్ని వివరిస్తాడు. కరెక్టు. ఈ మిలింద పన్హా గ్రంథాన్ని పాలీ భాషలో రాశారు. ఇండో గ్రీకు రాజు మెనాండర్ సందేహాలను బౌద్ధ పండితుడు నాగసేనుడు నివృత్తి చేసిన విధానం ఇందులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నాణేల తయారీలో నికెల్ లోహాన్ని కూడా ఉపయోగించిన విదేశీ పాలకులు ఎవరు? నాణేల తయారీలో నికెల్ లోహాన్ని కూడా ఉపయోగించిన విదేశీ పాలకులు ఎవరు? ఇండో గ్రీకులు అండి. ఇండో గ్రీకులు బంగారము, వెండి, రాగితో పాటు అరుదైన నికెల్ లోహాన్ని కూడా నాణేల తయారీలో వాడారు. ఇండో గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్, కన్నగి తన భర్త కోవలన్ నిర్దోషి అని రాజ్యసభలో నిరూపించింది. కన్నగి కడియంలో మాణిక్యాలు ఉండగా పాండ్య రాణి కడియంలో ముత్యాలు ఉన్నాయి. కన్నగి కడియంలో మాణిక్యాలు ఉండగా పాండ్య రాణి కడియంలో ముత్యాలు ఉన్నాయి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. కన్నగి తన భర్త కోవలన్ నిర్దోషి అని రాజ్యసభలో నిరూపించిందట. కన్నగి కడియంలో మాణిక్యాలుంటే పాండ్య రాణి కడియంలో ముత్యాలు అనేవి ఉన్నాయంట. కన్నగి తన బంగారు అందెను పగలగొట్టినప్పుడు అందులో నుండి మాణిక్యాలు బయటపడ్డాయి. దీనితో రాజు తప్పుగా శిక్ష వేశాడని వెల్లడైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఇంగ్లీష్ సంవత్సరాన్ని విక్రమ శకంలోకి మరియు శకయుగంలోకి మార్చడానికి సరైన పద్ధతి ఏది? ఒక ఇంగ్లీష్ సంవత్సరాన్ని విక్రమ శకంలోకి మరియు శకయుగంలోకి మార్చడానికి సరైన పద్ధతి ఏది? విక్రమ శకానికి మార్చాలంటే +57 కలపాలండి. శకయుగానికైతే -78 తీసేయాలండి. ప్రస్తుత ఇంగ్లీష్ సంవత్సరానికి 57 ఏళ్ళు కలిపితే విక్రమ శకం, 78 ఏళ్ళు తీసివేస్తే శకయుగం వస్తుంది. గాంధార శిల్పకళకు సంబంధించి క్రింది వాటిలో సరికాని లక్షణాన్ని గుర్తించండి. బుద్ధుని విగ్రహాలను గ్రీకు దేవత అపోలో పోలికలతో చెక్కారు. వస్త్రధారణ రోమన్ టోగా వలె ముడతలతో ఉంటుంది. బుద్ధుని జుట్టు అలల వలె ఉండి నెత్తిపై ముడి ఉంటుంది. విగ్రహాల తయారీలో కేవలం ఎరుపు రంగు ఇసుక రాయిని మాత్రమే వాడారు. దిస్ ఈజ్ రాంగ్ అండి. మనం డిస్కస్ చేసాం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో జైన గ్రంథం సంబంధించి, బౌద్ధ గ్రంథం సంబంధించి వీడియో చేసినప్పుడు ఈ విగ్రహాల తయారీలో మనం ఎటువంటి ఇసుక రాయిని వాడేవారు అనేదాన్ని డిస్కస్ చేశామండి. గాంధార శిల్పకళకు సంబంధించి క్రింది వాటిలో సరికాని లక్ష్యాన్ని గుర్తించండి.
ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బుద్ధుని విగ్రహాలను గ్రీకు దేవత అపోలో పోలికలతో చెక్కారు. వస్త్రధారణ రోమన్ టోగా వలె ముడతలతో ఉంటుంది. బుద్ధుని జుట్టు అలల వలె ఉండి నెత్తిపై ముడి ఉంటుంది. ఏబిసి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. డి ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. గాంధార శిల్పకళలో ప్రారంభంలో నీలం బూడిద రంగు రాతిని ఉపయోగించారు. ఎరుపు రంగు రాయిని సాధారణంగా మధుర శిల్పకళలో కనిపిస్తుంది. ఎరుపు రంగు రాయి అనేది సాధారణంగా మధుర శిల్పకళలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ అడిగింది గాంధార శిల్పకళ గురించి అండి. ఎరుపు రంగు అయితే మధుర శిల్పకళ, కానీ గాంధార శిల్పకళ అయితే నీలము బూడిద రంగు రాతి. ఇక్కడ బుద్ధుని విగ్రహాలను గ్రీకు దేవత అపోలో పోలికలతో పోల్చి చెక్కారంట. వస్త్రధారణ అనేది రోమన్ టోగా వలె ముడతలతో ఉంటుందంట. బుద్ధుని యొక్క జుట్టు అనేది అలల వలె నెత్తిపై ముడి ఉంటుందంట. నెక్స్ట్ క్వశ్చన్, కుషాణ రాజులు తమకు తాము ఇచ్చుకున్న బిరుదులు ఏవి? దేవపుత్ర మరియు సీజర్, షకారి మరియు విక్రమాదిత్య, పెరుంచోట్రు మరియు రెడ్ చేరా, యానే కల్వన్ మరియు మాలవ షక. ఇది లాస్ట్ ఇదే వీడియోలో స్టార్టింగ్లో డిస్కస్ చేసామండి దీని రిలేటెడ్, కానీ క్వశ్చన్ డిఫరెంట్, కానీ ఈ పాయింట్ అయితే డిస్కస్ చేసాం. కుషాణ రాజులు తమకు తాము ఇచ్చుకున్న బిరుదులు ఏవి అంటే దేవపుత్ర మరియు సీజర్ అండి. కుషాణ రాజులు చైనా చక్రవర్తుల వలె దేవపుత్ర అని మరియు సీజర్ అని పిలుచుకున్నారు. కుషాణ రాజులు చైనా చక్రవర్తుల వలె దేవపుత్ర మరియు సీజర్ అని పిలుచుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్, మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో పాండ్య రాజ్యం గురించి పేర్కొన్న అంశాలలో లేనిది ఏది? ఇక్కడ లేనిది అడిగారండి. ఇండికా గ్రంథంలో లేనిది, పాండ్యరాజు ముత్యాలకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఈ రాజ్యాన్ని ఒక మహిళ పాలించింది. పాండ్యులకు భారీ సైన్యం ఉండేది. పాండ్యులు రోమన్ చక్రవర్తి ఆగస్టన్ సీజర్ కోసం ఆలయాన్ని నిర్మించారు. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ లేనిది మీన్స్ రాంగ్ ఆన్సర్ అడిగారు, సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో పాండ్య రాజ్యం గురించి పేర్కొన్న అంశాల్లో ఉన్నవైతే పాండ్య అనేది ముత్యాలకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఈ రాజ్యాన్ని ఒక మహిళ పాలించింది. పాండ్యులకు భారీ సైన్యం అనేది ఉండేది. అగస్టస్ సీజర్ గౌరవార్థం ఆలయాన్ని నిర్మించింది చేర రాజ్యంలో ముజిరస్ వద్ద, పాండ్య రాజ్యంలో కాదు. పాండ్యుల రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ అనే ఆలయాన్ని నిర్మించింది ఎక్కడంటే పాండ్యులు కాదంట, చేర రాజ్యంలో అంట. సో మెగస్తనీస్ ముత్యాలు మహిళా పరిపాలన మరియు సైన్యం గురించి మాత్రం పేర్కొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తమిళ మహాకావ్యాలు లేదా జంట కావ్యాల గురించి క్రింది వాటిని గమనించండి. తమిళ మహాకావ్యాలు లేదా జంట కావ్యాలు. శిలప్పాధికారం జైనమత ఛాయలను కలిగి ఉంటే మణిమేకలై బౌద్ధమత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. శిలప్పాధికారం అందియ కడియం గురించి వివరిస్తే మణిమేకలై అమృత సురభి ప్రాధాన్యతను వివరిస్తుంది. ఇది కూడా డిస్కస్ చేసామండి ఇదే వీడియోలోనే, స్టార్టింగ్లో డిస్కస్ చేసాం, కాకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్టేట్మెంట్, మణిమేకలై కావ్యం కోవలన్ మరియు కన్నగిల కుమార్తె గురించి వివరిస్తుంది. మణిమేకలై కావ్యం కోవలన్ మరియు కన్నగిల కుమార్తె గురించి వివరిస్తుంది. ఇక్కడ సరికాని ప్రకటన అడిగారండి, పై వాటిలో సరికాని ప్రకటన ఏది అన్నారు. సో ఆప్షన్ 3 ఈజ్ ఓన్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. రిమైనింగ్ 2 ఆర్ కరెక్ట్. తమిళ మహాకావ్యాలు లేదా జంట కావ్యాల గురించి క్రింది వాటిని గమనించండి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శిలప్పాధికారం జైనమత ఛాయలను కలిగి ఉంటే మణిమేకలై బౌద్ధ మత ప్రాధాన్యతను కలిగి ఉంది. సో దిస్ ఈజ్ కరెక్ట్. శిలప్పాధికారం అందియ కడియం గురించి వివరిస్తే మణిమేకలై అమృత సురభి ప్రాధాన్యతను వివరిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మణిమేకలై కోవలన్ మరియు నర్తకి మాధవికి పుట్టిన కుమార్తె కన్నగి కాదంట. మణిమేకలై కోవలను మరియు కన్నగిల కుమార్తె కాదు, కోవలన్ మరియు నర్తకి మాధవికి పుట్టిన కుమార్తె అంట. ఎవరు? మణిమేకలై. ఈ మణిమేకలై కావ్యం అనేది కోవలన్ మరియు కన్నగిల కాదు, కోవలన్ మరియు మాధవికి పుట్టిన కుమార్తె గురించి తెలుపుతుందంట. ఏది? మణిమేకలై కావ్యం. నెక్స్ట్ క్వశ్చన్, వాయువ్య భారతదేశంపై దాడి చేసిన విదేశీ శక్తులను అవి ప్రవేశించిన సరైన వరుస క్రమంలో అమర్చండి. వాయువ్య భారతదేశంపై దాడి చేసిన విదేశీ శక్తులను
అవి ప్రవేశించిన సరైన వరుస క్రమంలో అమర్చండి. కుషానులు, ఇండో గ్రీకులు, పహ్లవులు, శకులు. వాయువ్య భారతదేశంపై దాడి చేసిన విదేశీ శక్తులను అవి ప్రవేశించిన సరైన వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ ఇండో గ్రీకులు, తర్వాత కుషానులు, ఫస్ట్ ఇండో గ్రీకులు, తర్వాత శకులు, తర్వాత పహ్లవులు, తర్వాత కుషానులు. ఇండో గ్రీకులు, శకులు, పహ్లవులు, కుషానులు. నెక్స్ట్ క్వశ్చన్. కనిష్కుని కాలంలో కుషాన సామ్రాజ్యం ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరింది. కనిష్కుడు చైనా నుండి రోమన్ సామ్రాజ్యానికి వెళ్ళే అంతర్జాతీయ వాణిజ్య మార్గమైన సిల్క్ రూట్ను నియంత్రించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. కనిష్కుని కాలంలో కుషాన సామ్రాజ్యం ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరింది. కనిష్కుడు చైనా నుండి రోమన్ సామ్రాజ్యానికి వెళ్ళే అంతర్జాతీయ వాణిజ్య మార్గమైన సిల్క్ రూట్ను నియంత్రించాడు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సిల్క్ రూట్ను నియంత్రించడం వల్ల కుషానులకు భారీ ఆదాయం సమకూరి ఆర్థికంగా బలపడ్డారు. సిల్క్ రూట్ను నియంత్రించడం వల్ల కుషానులకు భారీ ఆదాయం సమకూరి ఆర్థికంగా బలపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ క్షత్రపులకు సంబంధించి సరికాని జత ఏది? క్షహరాత వంశం నహపానుడు, కర్దమక వంశం రుద్రదాముడు, శక క్షత్రపుల పతనం రెండవ చంద్రగుప్తుడు, కర్దమక వంశ స్థాపకుడు రుద్రసింహుడు. అక్కడ సరికానిది అడిగారండి. సరికానిది ఈజ్ ఆప్షన్ డి అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. పశ్చిమ క్షత్రపులకు సంబంధించి క్షహరాత వంశం నహపానుడు కరెక్టు, కర్దమక వంశం రుద్రదాముడు కరెక్టు, శకక్షత్రపుల పతనం రెండవ చంద్రగుప్తుడు కరెక్ట్ అండి. కర్దమక యొక్క వంశస్థాపకుడు ఎవరు అంటే చష్టనుడు అండి. రుద్రసింహుడు 3 ఈ వంశంలో చివరి రాజు. కర్దమక వంశస్థాపకుడు ఎవరు? చష్టనుడు. రుద్రసింహుడు 3 అనేవాడు ఈ కర్దమక వంశంలో చివరివాడు. క్షతరాత వంశం అంటే ఈ క్షతరాత వంశ స్థాపకుడు ఎవరంటే నహపానుడు. నెక్స్ట్ శక క్షత్రపుల పతనం అంటే రెండవ చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్. 4వ బౌద్ధ సంగీతి ఫలితాలకు సంబంధించి క్రింది వాటిలో సత్యం కానిదేది? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారండి. 4వ బౌద్ధ సంగీతికి సంబంధించి ఈ సభకు వసుమిత్రుడు అధ్యక్షుడిగా, అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. బౌద్ధ మతం అధికారికంగా హీనయాన మరియు మహాయాన వర్గాలుగా చీలిపోయాయి. ఈ సభలో జరిగిన చర్చలను క్రోడీకరించి మహావిభాష శాస్త్రం రూపొందించారు. ఈ సంగీతి ఫలితంగా బౌద్ధులు విగ్రహారాధన పూర్తిగా విరమించుకున్నారు. ఇక్కడ పూర్తిగా విరమించుకున్నారు అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ హియర్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 4వ బౌద్ధ సంగీతికి సంబంధించి వసుమిత్రుడు అధ్యక్షుడిగా, అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించాడంట. బౌద్ధ మతము అధికారికంగా హీనయాన మరియు మహాయాన వర్గాలుగా చీలిపోయింది. ఈ సభలో జరిగిన చర్చలను క్రోడీకరించి మహావిభాష శాస్త్రం రూపొందించారు. వాస్తవానికి ఈ 4వ బౌద్ధ సంగీతి తర్వాత మహాయాన బౌద్ధం ఆవిర్భవించి బుద్ధుడిని దేవుడిగా పూజిస్తూ విగ్రహారాధన ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య అనంతర యుగంలోని రాజకీయ మరియు పరిపాలనా మార్పులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. మౌర్యుల కేంద్రీకృత పాలనకు భిన్నంగా క్షత్రప వ్యవస్థ వికేంద్రీకరణ పాలనకు పునాది వేసింది. కుషాన రాజులు చైనా చక్రవర్తుల వలె తమను తాము దేవపుత్ర, దేవుని కుమారుడు అని పిలుచుకునేవారు. సుంగుల కాలంలో వైదిక ధర్మం మరియు సంస్కృత భాషకు మళ్ళీ ఆదరణ పెరిగింది. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. మౌర్యుల అనంతర యుగం సంబంధించినవి. మౌర్యుల కేంద్రీకృత పాలనకు భిన్నంగా క్షత్రప వ్యవస్థ వికేంద్రీకరణ పాలనకు పునాది వేసింది. దిస్ ఈజ్ కరెక్ట్. కుషాన రాజులు చైనా చక్రవర్తుల వలె తమను తాము దేవపుత్ర, దేవుని కుమారుడని పిలుచుకునేవారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సుంగుల కాలంలో వైదిక ధర్మం మరియు సంస్కృత భాషకు మళ్ళీ ఆదరణ పెరిగింది. ఎవరి కాలంలో? సుంగుల కాలంలో. దేనికి? వైదిక ధర్మానికి, సంస్కృత భాషకు ఆదరణ పెరిగిందంట.
నెక్స్ట్ క్వశ్చన్, తమిళ సాహిత్యం వాటి విశేషాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఎట్టు తోగై 8 గ్రంథాల సమూహారం. దీన్ని ఇదే వీడియోలో డిస్కస్ చేసామండి. స్టార్టింగ్లో ఎట్టు అంటే 8 అని డిస్కస్ చేసాం, కానీ అక్కడ డిఫరెంట్ క్వశ్చన్, ఇక్కడ డిఫరెంట్ క్వశ్చను. ఇక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ చేయడం జరిగింది, అక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్, పురనానూరు రాజుల పేర్లు మరియు యుద్ధ తంత్రాల గురించి తెలుపుతుంది. పట్టినప్పాలై కరికాల చోళుని పరిపాలన గురించి వివరిస్తుంది. మదురై కాంజీ చేర రాజుల విజయాలను వివరిస్తుంది. ఇక్కడ రాంగ్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎట్టు తోగై 8 గ్రంథాలను సమూహారం పురనానూరు రాజుల పేర్లు మరియు యుద్ధ తంత్రాల గురించి తెలుపుతుంది. పట్టినప్పాలై కరికాల చోళుని పరిపాలన గురించి వివరిస్తుంది. మదురై కాంజీ అనేది పాండ్య రాజు నెడుంజెలియన్ విజయాలకు మరియు మదురై నగర వైభవాన్ని వివరిస్తుందంట. చేర రాజుల గురించి కాదంట అండి. మదురై అంటే ఏం గుర్తు రావాలి? పాండ్య రాజులకు సంబంధించింది. నెడుంజెలియన్ రాజు యొక్క విజయాలను మరియు మదురై నగర యొక్క వైభవాన్ని వివరిస్తుందంట. ఏది? మదురై కాంజీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన తమిళకంలోని చోళమండలం ప్రాంతం నేటి ఏ జిల్లాలకు చెందుతుంది? ప్రాచీన తమిళకంలోని చోళమండలం ప్రాంతం నేటి ఏ జిల్లాలకు చెందుతుంది? మదురై, తిరునెల్వేలి జిల్లాలు, తంజావూరు, తిరుచిరాపల్లి జిల్లాలు, కోయంబత్తూరు, సేలం ప్రాంతం, కంచి మరియు కడలూరు ప్రాంతం. ఇక్కడ అడిగింది ఏంటండి? చోళమండలం ప్రాంతం నేటి ఏ జిల్లాకు చెందింది? ఆప్షన్ బి కరెక్ట్ అండి. తంజావూరు, తిరుచిరాపల్లి జిల్లాలు. తంజావూరు మరియు తిరుచిరాపల్లి జిల్లాలను చోళమండలంగా పిలిచేవారు. మదురై పాండ్యుల ప్రాంతం, కొంగనూడు, కోయంబత్తూరు చేరల ప్రాంతం. మదురై అనేది పాండ్యుల ప్రాంతం అయితే కొంగనూడు అనేది చేరల ప్రాంతం అంట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశాన్ని పాలించిన విదేశీ పాలకులు మరియు వారి ప్రధాన విజయాలను జతపరచుము. రాజులు వారి యొక్క విజయాలు. డెమెట్రియస్ 1, అజెస్ 1, ఇమయ వరంబన్, నెడుంజెరలాతన్, కనిష్కుడు. ప్రధాన విజయాలు: హువిష్కుడు వాసుదేవుడు వంటి వారసులను కలిగి ఉన్నవాడు. హిందూకుష్ పర్వతాలను దాటి ఇండో గ్రీకు రాజ్యానికి పునాది వేశాడు. ఆధునిక చరిత్రకారుల ప్రకారం విక్రమ శకం ప్రారంభానికి కారకుడు. హిమాలయాల వరకు రాజ్యాన్ని విస్తరించి యవనులను ఓడించాడు. దేని గురించి చెప్తుందండి ఈ క్వశ్చన్? ప్రాచీన భారతదేశాన్ని పాలించిన విదేశీ పాలకులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C4, D1. డెమెట్రియస్ హిందూకుష్ పర్వతాలను దాటి ఇండో గ్రీకు రాజ్యానికి పునాది వేశాడు. డెమెట్రియస్ రాజు హిందూకుష్ పర్వతాలను దాటి ఇండో గ్రీకు రాజ్యానికి పునాది వేశాడు. అజెస్ అనే రాజు ఆధునిక చరిత్రకారుల ప్రకారం విక్రమశక ప్రారంభానికి కారకుడు. ఎవరు? అజెస్. దేనికి? విక్రమశక ప్రారంభానికి కారకుడు. ఇమయ వరంబన్, నెడుంజెరలాతన్. ఈయన హిమాలయాల వరకు రాజ్యాన్ని విస్తరించి యవనులను ఓడించాడు. కనిష్కుడు హువిష్కుడు వాసుదేవుడు వంటి వారసులను కలిగి ఉన్నాడు. డెమెట్రియస్ ఇండో గ్రీకు రాజ్య స్థాపకుడు. అజెస్ 1 విక్రమ శకంతో సంబంధం కలిగి ఉన్నాడని ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం. నెడుంజెరలాతన్ హిమాలయాల వరకు దండెత్తిన చేరరాజు. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుని మతపరమైన సేవల గురించి క్రింది ప్రకటనను గమనించండి. కనిష్కుని యొక్క మతపరమైన సేవలండి. కనిష్కుడు కేవలం బౌద్ధాన్ని మాత్రమే కాకుండా శివుడు మరియు గ్రీకు దేవతలను కూడా ఆదరించాడు. బుద్ధుని బొమ్మను నాణేలపై ముద్రించిన తొలి చక్రవర్తి కనిష్కుడు. బుద్ధుని మొట్టమొదటి మానవ రూప విగ్రహాలు కనిష్కుని కాలంలో రూపుదిద్దుకున్నాయి. కనిష్కుడు బౌద్ధమత ప్రచారం కోసం మిషనరీలను శ్రీలంకకు పంపాడు. పై వాటిలో సరి కానివి అడిగారండి. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కనిష్కుడు కేవలం బౌద్ధ మతాన్ని మాత్రమే కాకుండా శివుడు మరియు గ్రీకు దేవతలను కూడా ఆదరించాడు. సో దిస్ ఈజ్ కరెక్ట్. బుద్ధుని బొమ్మలను నాణేలపై ముద్రించిన తొలి చక్రవర్తి కనిష్కుడు.
ఇది కూడా కరెక్ట్ అండి. బుద్ధుని మొట్టమొదటి మానవ రూప విగ్రహాలను కనిష్కుని కాలంలోనే రూపుదిద్దుకున్నాయి. బుద్ధుని యొక్క మొట్టమొదటి మానవ రూప విగ్రహాలు కనిష్కుని కాలంలోనే రూపుదిద్దుకున్నాయి. కరెక్ట్. సో కనిష్కుడు బౌద్ధ మత ప్రచారం కోసం భిక్షువులను చైనా, టిబెట్, కొరియా, జపాన్ మరియు మధ్య ఆసియా ప్రాంతాలకు పంపాడు. శ్రీలంకకు బౌద్ధ ప్రచారకులను పంపినది అశోకుడు. కనిష్కుడు బౌద్ధ మత ప్రచారం కోసం భిక్షువులను చైనా, టిబెట్, కొరియా, జపాన్ మరియు మధ్య ఆసియా ప్రాంతాలకు పంపాడు. శ్రీలంకకు బౌద్ధ ప్రచారకులను పంపినది అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, శిలప్పాధికారం కావ్యానికి సంబంధించి క్రింది వాటిలో సరైనదేది? శిలప్పాధికారం అంటే అందియ కడియం కథ. దీన్ని ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. ఇది సామాన్య ప్రజల జీవితం గురించి రాసిన తొలి గొప్ప కావ్యం. కన్నగిని పత్తిని దైవంగా ఆదరించే సంప్రదాయం ఈ కావ్యం ద్వారానే మొదలైంది. పైవన్నీ సరైనవండి. శిలప్పాధికారం గురించి ఇదే వీడియోలో డిస్కస్ చేసాం, కానీ అక్కడ ఫస్ట్ పాయింట్ మాత్రమే కవర్ చేసామండి. రిమైనింగ్ 2 స్టేట్మెంట్స్ అనేవి కవర్ చేయలేదు అక్కడ. సో అందుకే ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. శిలప్పాధికారం సామాన్య ప్రజల కథను కోవలన్ కన్నగి వివరిస్తుంది మరియు పత్తిని పూజను ప్రవేశపెట్టడానికి కారణమైంది. శిలప్పాధికారం కావ్యానికి సంబంధించి సరైనవి: అందియ కడియం కథ, సామాన్య ప్రజల జీవితం గురించి రాసిన తొలి గొప్ప కావ్యం, కన్నగిని పత్తిని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ కావ్యం ద్వారానే మొదలైనాయి. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ క్షత్రపుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సరికాని ప్రకటన ఏది? వీరు వెండి నాణేలను పెద్ద ఎత్తున విడుదల చేశారు. బరూచ్ రేవు ద్వారా రోమన్ సామ్రాజ్యంతో విదేశీ వాణిజ్యం అత్యున్నత స్థాయిలో సాగింది. శకరాజులు సంస్కృత భాషను మరియు సాహిత్యాన్ని తిరస్కరించారు. పశ్చిమ క్షత్రపుల అధికారాన్ని 2వ చంద్రగుప్తుడు అంతం చేశాడు. పశ్చిమ క్షత్రపుల కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. వీరు వెండి నాణేలను పెద్ద ఎత్తున విడుదల చేశారంట. ఎవరు? పశ్చిమ క్షత్రపులు. బరూచ్ రేవు ద్వారా రోమన్ సామ్రాజ్యంతో విదేశీ వాణిజ్యం అత్యున్నత స్థాయిలో సాగిందంట. పశ్చిమ క్షత్రపుల అధికారాన్ని 2వ చంద్రగుప్తుడు అంతం చేశాడంట. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ సి. శకరాజులు, ముఖ్యంగా రుద్రదాముడు, విదేశీయులు అయినప్పటికీ సంస్కృత భాషను మరియు సాహిత్యాన్ని గొప్పగా ఆదరించారు. తొలి సుదీర్ఘ సంస్కృత శాసనం రుద్రదాముడిదే. తొలి సుదీర్ఘ సంస్కృత శాసనం ఏది అంటే రుద్రదాముడిది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వంశాలను వాటి స్థాపకులతో సరిగ్గా జతపరిచిన కోడ్ను ఎంచుకోండి. వంశాలు: శుంగ వంశం, కన్వ వంశం, శాతవాహన వంశం, కుషాణ వంశం. స్థాపకుడు: వాసుదేవ కన్వుడు, పుష్యమిత్ర శుంగుడు, కుజల కార్డ్ఫైసిస్, శ్రీముఖుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. శుంగ వంశం పుష్యమిత్ర శుంగుడు, కన్వ వంశం వాసుదేవ కన్వుడు, శాతవాహన వంశం శ్రీముఖుడు, కుషాణ వంశం కుజుల కార్డ్ఫైసిస్. నెక్స్ట్ క్వశ్చన్, పునల్నాడు నీటి సమృద్ధి గల దేశం అని ఏ రాజ్యాన్ని పిలిచేవారు? పునల్నాడు లేదా నీటి సమృద్ధి గల దేశం అని ఏ రాజ్యాన్ని పిలిచేవారు? చేర రాజ్యం, పాండ్యరాజ్యం, చోళ రాజ్యం, శక రాజ్యం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. చోళ రాజ్యం. పునల్నాడు అని చోళ రాజ్యాన్ని పిలిచేవారంట. కావేరీ నది ప్రవహించడం వల్ల చోళ దేశాన్ని పునల్నాడు లేదా నీటి సమృద్ధి గల దేశం అని పిలిచేవారు. దీన్ని చోళ రాజ్యాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, కుషాణ రాజులు తమను తాము దేవపుత్ర అని పిలుచుకునేవారు. ఇది రాజుకు దైవత్వాన్ని ఆపాదించే పద్ధతి. దీనిని వారు చైనా చక్రవర్తుల నుండి స్వీకరించారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. కుషాణ రాజులు తమను తాము దేవపుత్ర అని పిలుచుకునేవారు, కరెక్టే. ఇది రాజుకు దైవత్వాన్ని ఆపాదించే పద్ధతి. దీనిని వారు చైనా చక్రవర్తుల నుండి స్వీకరించారు. ఇది కూడా కరెక్టే. ఎవరి నుండి స్వీకరించారు? చైనా చక్రవర్తుల నుండి. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధుల రామాయణం అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు మరియు దాని రచయిత ఎవరు? బౌద్ధుల రామాయణం. మహావిభాష శాస్త్రం వసుమిత్రుడు, బుద్ధచరిత అశ్వఘోషుడు, సౌందరనందనం అశ్వఘోషుడు, సారిపుత్ర ప్రకరణం అశ్వఘోషుడు.
ఆప్షన్ బి కరెక్ట్ అండి. బౌద్ధ రామాయణం అని ఏ గ్రంథాన్ని పిలుస్తారంటే బుద్ధ చరిత అండి. దీన్ని రాసిన ఎవరంటే అశ్వఘోషుడు. అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరితను బౌద్ధుల రామాయణం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పాండ్యరాజు నెడుంజెలియన్ గురించి క్రింది వాటిలో సరికానిదేది? పాండ్యరాజు నెడుంజెలియన్ గురించి క్రింది వాటిలో సరికానిదేది? తలై అలంగనం యుద్ధంలో విజయం సాధించాడు. పురునానూరులోని కొన్ని పద్యాలను స్వయంగా రచించాడు. ఈయన ఆస్థానంలోని కవి మాంగుడి మారుతన్ ఉండేవారు. ఈయన రోమన్ నాణేలపై తన బొమ్మను ముద్రించాడు. సరికానిది అడిగారండి. ఎవరి గురించి? పాండ్యరాజు అయిన నెడుంజెలియన్ గురించి సరికానిది. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. పాండ్యరాజు అయిన నెడుంజెలియను తలై అలంగనం యుద్ధంలో విజయం సాధించాడంట. పురనానూరులోని కొన్ని పద్యాలను స్వయంగా రచించాడంట. ఈ నెడుంజెలియన్ ఆస్థానంలో కవి మాంగుడి మారుతన్ ఉండేవారంట. నెడుంజెలియన్ ముత్యాల ఎగుమతిని ప్రోత్సహించాడు మరియు విదేశీ వాణిజ్యం పెరిగింది. కానీ రోమన్ నాణేలపై తన బొమ్మను ముద్రించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, రాజవంశాలు వాటి ప్రధాన ఓడరేవులకు సంబంధించి తప్పుగా ఉన్న జతలను గుర్తించండి. చేరలు ముజిరస్ మరియు తొండి, చోళులు పుహార్ కావేరీ పట్టినం, పాండ్యులు కొర్కై, సుంగులు మస్కలి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నారండి, అంటే రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. చేరలు ముజిరస్ మరియు తొండి ఓడరేవులు. ముజిరస్ మరియు తొండి ఓడరేవులు దేనికి సంబంధించినవి? చేర రాజ్యానికి సంబంధించినవి. పుహార్ అనే ఓడరేవు చోళులకు సంబంధించింది. కోర్కై ఓడరేవు పాండ్యులకు సంబంధించింది. సుంగుల కాలంలో రెండో రాజధానిగా విదిశ వెలుదొలిగింది. వారు తమ ప్రధానంగా ఉత్తర భారత భూభాగాన్ని పాలించారు. ఓడరేవులు ప్రధానంగా దక్షిణ రాజ్యాలకు చేర, చోళ, పాండ్యులకు కీలకంగా ఉండేవి. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శిలప్పాధికారం మరియు మణిమేకల కావ్యాలకు సంబంధించి క్రింది వాటిని గమనించండి. శిలప్పాధికారం ప్రధానంగా ధర్మం, న్యాయం మరియు పాతివ్రత్యం గురించి వివరిస్తుంది. మణిమేకల కావ్యం త్యాగం, సేవ, బౌద్ధ ధర్మంపై దృష్టి పెడుతుంది. ఈ రెండు కావ్యాల కథలు ఒకదానికొకటి ముడిపడి ఉండడం వల్ల వీటిని జంట కావ్యాలు అంటారు. ఆల్రెడీ డిస్కస్ చేసామండి దీని రిలేటెడ్ క్వశ్చన్. కాకపోతే అక్కడ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం, ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శిలప్పాధికారం ప్రధానంగా ధర్మము, న్యాయము, పాతివ్రత్యం గురించి వివరిస్తే మణిమేకల కావ్యం అనేది త్యాగం, సేవ, బౌద్ధ ధర్మంపై దృష్టి పెడుతుంది. ఈ రెండు కావ్యాలు కథలు ఒకదానికొకటి ముడిపడి ఉండడం వల్ల వీటిని జంట కావ్యాలు అంటారంట. ఈ రెండు కావ్యాలు ఒకే కథా గొలుసులో భాగంగా ఉంటాయి. కోవలన్ కన్నగి కథ మరియు వారి కుమార్తె మణిమేకల కథ శిలప్పాధికారం జైన మత ఛాయలతో ఉంటే మణిమేకల అనేది బౌద్ధ మత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసింది ఇదండి. శిలప్పాధికారం జైన మత ఛాయలతో ఉంటే మణిమేకల అనేది బౌద్ధ మత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ రెండు కావ్యాలు ఒకే కథ గొలుసులో భాగంగా ఉంటాయి. కోవలన్ కన్నగి కథ మరియు కుమార్తె మణిమేకల కథ. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ క్షత్రప రాజు రుద్రదాముడు 1కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇతడు జునాగఢ్ గిర్నార్ వద్ద భారతదేశంలో తొలి సుదీర్ఘ సంస్కృత శాసనాన్ని వేయించాడు. భారీ తుఫాను వల్ల దెబ్బతిన్న సుదర్శన సరస్సును ప్రజలపై అదనపు పన్నులు వేయకుండా తన సొంత ఖర్చుతో మరమ్మత్తు చేయించాడు. ఇతడు శాతవాహన రాజులను 2 సార్లు ఓడించి పశ్చిమ భారత ప్రాంతాలను తిరిగి జయించాడు. పై వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. పశ్చిమ క్షత్రపు రాజు రుద్రదాముడు 1కి సంబంధించి క్రింది ప్రకటన పరిశీలించండి అన్నారండి. ఇక్కడ సరికానిది అంటే ఆప్షన్ సి అండి. అంటే 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇతడు జునాగఢ్ వద్ద భారతదేశంలో తొలి సుదీర్ఘ సంస్కృత శాసనాన్ని వేయించాడు. ఎవరు? తొలి పశ్చిమ క్షత్రపు రాజైన రుద్రదాముడు 1 అండి.
భారీ తుఫానుల వల్ల దెబ్బతిన్న సుదర్శన సరస్సును ప్రజలపై అదనపు పన్నులు వేయకుండా తన సొంత ఖర్చుతో మరమ్మత్తు చేయించిన వ్యక్తి ఎవరు? రుద్రదాముడు 1. ఇతడు శాతవాహన రాజులను 2 సార్లు ఓడించి పశ్చిమ భారత ప్రాంతాలను తిరిగి జయించాడంటండి. రుద్రదాముడు సంస్కృత భాషా ప్రేమికుడు, సుదర్శన సరస్సును ప్రజాహితం కోసం మరమ్మత్తు చేయించిన గొప్ప పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుని కాలం నాటి బౌద్ధమత పరిస్థితులకు సంబంధించి క్రింది వాటిని సరిపోల్చండి. హీనయాన, మహాయాన, ఆచార్య నాగార్జునుడు, కనిష్కుడు. బిరుదులు: బుద్ధుడిని దేవుడిగా పూజిస్తూ విగ్రహారాధన చేసేవారు, బుద్ధుడిని గురువుగా భావించి విగ్రహారాధన లేకుండా పాటించేవారు, మహాయాన బౌద్ధాన్ని రాజమతంగా స్వీకరించాడు, శూన్యవాదాన్ని ప్రతిపాదించి ఇండియన్ ఐన్స్టీన్గా పేరు పొందాడు. ఇండియన్ ఐన్స్టీన్గా పేరు పొందిన వ్యక్తి ఎవరండి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. A2, B1, C4, D3. హీనయాన బుద్ధుడిని గురువుగా భావించి విగ్రహారాధన లేకుండా పాటించేవారు హీనయాన. మహాయాన బుద్ధుడిని దేవుడిగా పూజిస్తూ విగ్రహారాధన చేసేవారు. ఆచార్య నాగార్జునుడు శూన్యవాదాన్ని ప్రతిపాదించి ఇండియన్ ఐన్స్టీన్గా పేరు పొందాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇండియన్ ఐన్స్టీన్గా పేరు పొందిన వ్యక్తి ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. దేన్ని ప్రతిపాదించాడు అంటే శూన్యవాదాన్ని. కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని రాజమతంగా స్వీకరించాడు. కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు. దీనివల్లనే బుద్ధుని మానవ రూప విగ్రహాలు మరియు గాంధార శిల్పకళ అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన చేర రాజ్యానికి సంబంధించి సరికాని ప్రకటన ఏది? వీరిని కేరళ పుత్రులు అని కూడా పిలుస్తారు. ఎవరిని? ప్రాచీన చేర రాజ్యాన్ని. వీరి చిహ్నం విల్లు మరియు బాణం. రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ గౌరవార్థం ముజిరస్ ఓడ్రేవులో ఒక ఆలయాన్ని నిర్మించారు. వీరి రాజధాని పుహార్, కావేరీ పట్టినం. సరికానిది ఆప్షన్ డి అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎవరిని? చేరా రాజ్యానికి సంబంధించి వీరిని కేరళ పుత్రులు అని కూడా పిలుస్తారంట. వీరి యొక్క చిహ్నం విల్లు మరియు బాణం అంట. రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ గౌరవార్థం ముజిరస్ ఓడ్రేవులో ఒక ఆలయాన్ని నిర్మించారంట. చేరా రాజుల యొక్క రాజధాని వంజి లేదా కరూర్ అండి. పుహార్ అనేది చోళ రాజుల రాజధాని అండి. పుహార్ అంటే చోళ రాజధానుల రాజధాని. చేరా రాజధాని వచ్చి వంజి లేదా కరూర్. నెక్స్ట్ క్వశ్చన్, పతంజలిని యోగశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఆయన అప్పటి వరకు ఉన్న యోగ విద్యను క్రమబద్ధీకరించి 196 సూత్రాలతో యోగా సూత్రాలుగా రూపొందించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. పతంజలిని యోగశాస్త్ర పితామహుడు అని పిలిచేవారంట. ఆయన అప్పటి వరకు ఉన్న యోగ విద్యను క్రమబద్ధీకరించి 196 సూత్రాలతో యోగా సూత్రాలుగా రూపొందించారు. పతంజలి యోగామిత్ర శృంగుని ఆస్థానంలో పురోహితుడిగా ఉండడమే కాకుండా యోగా సూత్రాలను మరియు సంస్కృత వ్యాకరణ గ్రంథమైన మహాభాష్యంను రచించారు. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకోండి. మంచి స్కోర్ సాధించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.